దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగంలోని సత్యాల్ని మనం ధ్యానం చేస్తూ ఉంటారా. ఈ పునరుద్ధాన శుభములు, సాయంకాల శుభములు అందరికి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో మనందరం కూడా కొన్ని వాక్యాలు ధ్యానం చేసి ఉంచున్నాము. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు, అండ్ దేర్ వాజ్ ఎ సర్టన్ బెగ్గర్ నేమ్డ్ లాజరస్ విచ్ వాజ్ లైడ్ అట్ హిస్ గేట్ ఫుల్ ఆఫ్ సారస్. లాజరు ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఈ ఉదయకాల సమయంలో కూడా కొన్ని మాటలు మనము లేఖన భాగంలోని సత్యాన్ని మనం ధ్యానం చేయగలిగి ఉన్నాం. ఇక్కడ కొన్ని మాటలు మనము సాయంకాల సమయంలో కంటిన్యూషన్ల భాగముగా కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 16:21 ఈ విధంగా వ్రాయబడినది, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతను ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అండ్ desiring to be fed with the crumbs which fell from the rich man's table. Moreover, the dogs came and licked his sores. How great danger in Lazarus, though his condition is poor. అతని యొక్క పరిస్థితి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది ప్రియులారా. అలాంటి సమయంలో మరి లాజరు ధనవంతుని యొక్క బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలు తింటూ ఆకలి తీర్చుకొచ్చున్నాడు. అది తన యొక్క పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు కొన్ని విషయాలు మనకి నెమ్మదిస్తాడనేది ఈ లేఖన భాగాలోని సత్యము. లూకాసు వార్త 18వ అధ్యాయము 35-43 వరకు చదువుకుంటున్నా. ఆయన ఎరుకో పట్టణములకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటే భిక్ష పట్టుకుని నేను జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరుడైన యేసు మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచు గుడ్డి వారిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటి యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానను. యేసు, చూపు పొందము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను నేను వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ చూసి దేవుని స్తోత్రం చేసిరి. ప్రియులారా, ఇలాంటి వారికి దేవుని సహాయము. యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? బాధలో ఉన్న వారిని తృప్తిపరచడానికి ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచే వారికి ఆయన తోడుగా ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, యోహాను సువార్త 11:1 ఈ విధంగా రాయబడింది, మరియా ఆమె సహోదరుడు మార్త అను వారి గ్రామమైన బేతనీయలో నున్న లాజరు అను ఒక రోగి ఆయను అంటాడు. మార్త మరియలకి లాజరు అటువంటి ఒక సహోదరుడు అన్నాడు. మనము చెప్పుకున్న లాజరు వేరు, లాజరు ధనవంతుడు. ఇక్కడ మార్త మరియల గురించి, ఇంకొక లాజరు గురించి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో వారికి ఈ లాజరు అటువంటి సహోదరుడు ఉన్నాడు. ఆయన మరి ఆ రోగి అయిన సంగతి యేసుక్రీస్తు వారికి చెప్పబడింది. పిల్లరా, ఆయన చక్కగా వారింటికి వెళ్ళి వారిని తృప్తిపరిచాడు, వారిని సమాధానపరిచాడు, వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఆ మేలు పొందడానికి మన యోగ్యులము కాదు. ముందు మనం సరి చేయబడాలి. వారిరువురు యేసుక్రీస్తు వారికి, మార్త మరియు యేసుక్రీస్తు వారికి పరిచయం చేసిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం.
యాకోబు పత్రిక 1:9 విధంగా వ్రాయబడినది, దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్నత దశ యందు అతిశయపడవలను, ధనవంతుడు సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయపడవలను అంటాడు. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ God's will. One is the richness, one is humbleness. ఈ రెండు మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీనుడైన సహోదరుడు, లెట్ ద బ్రదర్ ఆఫ్ ద లా డిగ్రీ రిజాయిస్ ఇన్ దట్ హీ ఈజ్ ఎగ్జాల్టెడ్. కొన్నిసార్లు మనము మరి ఉన్నత స్థితి అందు, లేమి అందు, అన్ని స్థలములలో అన్నిట్లో మనము దేవుని కనపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, యాకోబు పత్రిక 2:5 విధంగా వ్రాయబడినది, నా ప్రియ సహోదరులారా ఆలకించడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉంటకై దేవుడు ఏర్పరచుకోలేదా అంటున్నాడు. మనం సరిచేయబడటానికి దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడు అంటున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులు, ఎవరైతే ఈ లోక విషయంలో దరిద్రులుగా ఉన్నారో వారిని దేవుడు ప్రేమించే వారిగా ఉంటే దేవుడు వారిని భాగ్యవంతులుగా చేస్తాడనేది ఈ లేఖన సారాంశంలోని ప్రాముఖ్యమైన విషయం. ద్వారా అంత మాత్రం కాదు, అపొస్తలుల కార్యములు 3:2 విధంగా రాయబడినది. అపొస్తలుల కార్యం 3:2 పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుష్యుడు బోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షముటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయ ద్వారం వద్ద ఉంచుతూ వచ్చారు. ఇది మనకు తెలిసిన మాట. ద్వారా అపొస్తలుల కార్యం 3 ఒక పుట్టి నది మొదలుకొని ఒక కుంటివాడుకుంటే ఒక వ్యక్తి భిక్షమడుగుతా ఉన్నాడు. ఆ రోజున తనకి విడుదల నిత్యత్యము కలిగింది. అతను అన్నాడు కదా, మరి నాకు మరి భిక్షము కావాలని అతను అడిగినప్పుడు, వెండి బంగారం మాకు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నేను యేసుక్రీస్తునామములో లేచి నడుమన్నప్పుడు వెంటనే అతని పాదముల చీలమండలము బలం పొంది నడిచిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని సహాసములు ఏర్పాటు చేయబడిన యొక్క కృపని దేవుడు మనకిచ్చినందుకు దేవుని మనం కనపరుస్తూ ఆయన కృపలో మనం పాత్రలుగా ఉందాం. అలాంటి కృపకి దేవుడు మన నిండాలుగా దీవిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూసాం ధనవంతుడు లాజరు గురించి. లూకాసు వార్త 16:19 విధంగా రాయబడినది, ధనవంతుడు ఒకడు నేను అతడు ఉదారంగ బట్టలు ధరించుకొని సన్ననారములు ధరించుకొని వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖించువాడు. వన్ ఈజ్ ద రిచ్ మ్యాన్, ద అనదర్ ఈజ్ లాజరు అని ఒక దరిద్రుడు నేను 20 వాడు కృపలతో నిండిన వాడే ధనవంతుడింటి వాకిట పడి ఉండి మొక్కలతో తృప్తిపరచుడాను. ఈ లోకములో ఇలాంటి బాధ అనుభవించే వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు నెమ్మది, సమాధానం, శాంతి కలిగిస్తాడని మనం ఎంచి దేవుని కృపలో మన పాత్రలుగా ఉందాం. అలాంటి కృపలో దేవుడు ఉండాలిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సాయంకాల పునరుద్ధాన శుభములతో దేవుడు మనం నిండాలిగా దీవించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏదైనా సరే కొదువుగా ఉంటే అది లోక సంబంధ కొదువుల్లో మనము బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని ఇచ్చేటప్పుడు మనం సిద్ధపడాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అలాంటి కృప దేవుడు మన ఉండాలిగా దీవించి ఆశీర్వదించని గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాము. లేఖనం ద్వారా మీరే మమ్మల్ని బలపరిచిన వందనాలు తెలియజేస్తూ మనమే తగ్గించుకుని మీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలినంత వేడుకను స్తుతించి ఏ స్తుతి ఆరాధన సాయంకాల మరి వాక్య భాగాన్ని మా అందరి జీవితంలో ప్రధాన సముద్రం సహాయించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ఈ ప్రధాన శుభములతో దేవుడు మన నిండాలుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమెన్.